బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. గత బడ్జెట్ తో పోల్చితే ఈసారి బడ్జెట్ 5% పెరిగే అవకాశం ఉందనే టాక్ అధికార వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సిద్ధం చేసింది. ఈసారి అతి ఆశలు లేకుండా వాస్తవ రాబడులను దృష్టిలో పెట్టుకుని పద్దులను తయారు చేసినట్టు సమాచారం. గతంలో లాగా మన డైలీ లైఫ్లో మనం ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. అలా చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి గవర్నమెంట్కి కొంచెం మనీ వెళ్తుంది. ఈరోజు మార్నింగ్ కొన్న మిల్క్ ప్యాకెట్ నుంచి కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు తాగుతున్న కాఫీకి కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇలా ప్రతిరోజు తెలంగాణ గవర్నమెంట్ ట్రెజరీలోకి ఆల్మోస్ట్ 379 crores వెళ్తున్నాయి. మనము పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ట్యాక్స్ కడతాం, షాపింగ్ చేసినప్పుడు ట్యాక్స్ కడతాం, ఈవెన్ ప్రాపర్టీ కొన్నప్పుడు ట్యాక్స్ కడతాం, మందు తాగినా కూడా ట్యాక్స్ కడతాం. ఇలా మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్తో గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం. ఇది గవర్నమెంట్ మనీ. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. ఈ రోజు మీకు ఇచ్చే జీతాలు కానీ, మీ పెన్షన్స్ కానీ, లేకపోతే ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. ప్రతిరోజు ఇంత ట్యాక్సెస్ పే చేస్తున్నాం. అయిన తెలంగాణ గవర్నమెంట్కి 6 lakh crores డెట్ అయింది. ఈ అప్పు దేనికైంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానిక లేదా స్కీమ్స్ వల్ల? ఇప్పుడు ఈ అప్పు అంతా ఎవరు కడతారు? మీరు అనుకోవచ్చు, ఈ అప్పుకి నాకు సంబంధం ఉంది, నేను ఎందుకు కడతా అని. సడన్ గా మార్కెట్లో ప్రతి దాని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా, దానికి ఈ అప్పు వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే 140 crore పాపులేషన్ ఉన్న ఇండియాలో 2.2% పీపుల్ మాత్రమే ట్యాక్సెస్ పే చేస్తారు. సో మిగిలిన బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది? మీ మీద పడుతుంది. ఈ బర్డెన్ మనం తగ్గించుకోవాలంటే మన వెనకాతలు రన్ అయిన ఫినాన్షియల్ సిస్టమ్స్ గురించి మనకు తెలియాలి. అసలు ఎంతమందికి ఈ ట్యాక్సెస్ ని ఎలా కలెక్ట్ చేస్తారు, ఈ కలెక్ట్ చేసిన డబ్బుల్ని ఎలా స్పెండ్ చేస్తారని తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సిద్ధం చేసింది. ఈసారి అతి ఆశలు లేకుండా వాస్తవ రాబడులను దృష్టిలో పెట్టుకుని పద్దులను తయారు చేసినట్టు సమాచారం. తెలంగాణ గవర్నమెంట్ మెయిన్గా 4 waysలో మన దగ్గర ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది. అందులో మోస్ట్ పవర్ఫుల్ సోర్స్ ఎక్సైజ్. ఎస్, స్టేట్ ఎకానమీలో పవర్ఫుల్ రెవెన్యూ జనరేట్ చేస్తున్న సెక్టర్ లిక్కర్ ట్యాక్సేషన్. 2023 నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్లో తెలంగాణ గవర్నమెంట్ లిక్కర్ ఎక్సైజ్ రెవెన్యూ ద్వారా ఆల్మోస్ట్ 19,000 crores ఎర్న్ చేసింది. 19,000 crores 1 yearలో. అంటే రోజుకి 100 crores క్రాస్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రతి 1 minute 7 lakhs ఇన్కమ్ వస్తుంది స్టేట్కి. సో ఇంత ఇన్కమ్ అసలు స్టేట్ గవర్నమెంట్ ఒక్క లిక్కర్ మీద ఎలా జనరేట్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? లిక్కర్ పాలసీలో చాలా మందికి తెలియని ఒక డార్క్ సీక్రెట్ ఉంది. అదేంటంటే మీరు ఒక 650 ml బీర్ బాటిల్ని 250 rupeesకి యావరేజ్గా పర్చేస్ చేస్తారు. కానీ దాని యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ జస్ట్ 30 rupees. మరి మిగిలిన 220 rupees ఎవరికి ప్రాఫిట్? మీరు అనుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్, రీటైల్ వైన్ షాప్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళలో ఎవరైనా ఉండొచ్చు అని. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రాఫిట్ ఉండేది గవర్నమెంట్కి. కంపెనీస్ లైక్ యునైటెడ్ స్పిరిట్స్, రాడికో, కైతాన్, ఇంకా కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళ ఫ్యాక్టరీస్లో విస్కీ, బీర్, రమ్ము, వాడ్కా బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కానీ మన ఇండియాలో వీళ్ళు డైరెక్ట్గా వైన్ షాప్స్కి సేల్ చేయలేరు. ఎందుకంటే అలా చేస్తే గవర్నమెంట్ కి ఆల్కహాల్ మీద కంప్లీట్ కంట్రోల్ పోతుంది. అందుకే ఇక్కడ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ కంట్రోల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ కార్పొరేషన్స్ ఏం చేస్తాయంటే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర బల్క్ లో లిక్కర్ ని పర్చేస్ చేసి తర్వాత గవర్నమెంట్ వేర్ హౌసెస్ లో, గోడౌన్స్ లో స్టాక్ చేస్తాయి. వైన్ షాప్ ఓనర్స్ డైరెక్ట్ గా కంపెనీస్ దగ్గర కొనరు. ఇన్స్టెడ్ టీఎస్బీసీ పోర్టల్ సిస్టమ్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు, అడ్వాన్స్ పేమెంట్స్ చేస్తారు, తర్వాత వేర్ హౌస్ నుంచి స్టాక్ లిఫ్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు చూస్తే వైన్ షాప్స్ కి యాక్చువల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి లిక్కర్ కొనడం తప్ప వేరే ఆప్షన్ లేదు. గవర్నమెంట్ కి ఇలా చేయడం వల్ల 5 major బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, ఫుల్ స్టాక్ కంట్రోల్. గవర్నమెంట్ కి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఈ బ్రాండ్ ఎంత ప్రైస్ చేసింది, ఈ డిస్ట్రిక్ట్ కి ఎంత సప్లై వెళ్ళింది, ఈ షాప్ ఎంత కొన్నది, ఈ మంత్ సేల్స్ ఎంత అయ్యాయి. ఈ డేటా అంతా గవర్నమెంట్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ సిస్టమ్ అనేది లేకపోతే బ్లాక్ మార్కెట్, ఫేక్ బిల్లింగ్, ఇల్లీగల్ డైవర్షన్, ట్యాక్స్ ఇవేషన్ ఇవన్నీ మ్యాసివ్ గా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సెకండ్, ట్యాక్స్ కలెక్షన్ గ్యారంటీ. లిక్కర్ ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ ప్రొడక్ట్స్ లో ఒకటి. ఒక్క బాటిల్ ప్రైస్ మీద ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ సెస్, వ్యాట్, లైసెన్స్ ఫీస్, అడిషనల్ మార్జిన్స్, అలా ఒక హ్యూజ్ పోర్షన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ మార్జిన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మిడిల్ లో ఉండడం వల్ల బాటిల్ మార్కెట్ లోకి వెళ్ళక ముందే ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తుంది. సో ట్యాక్స్ స్కిప్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది అప్పుడు. థర్డ్, ప్రైస్ కంట్రోల్. గవర్నమెంట్ ఇలా ప్రతి బాటిల్ కి ప్రైస్ ని డిసైడ్ చేస్తుంది.
అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్, మాక్సిమం రీటైల్ ప్రైస్, రీటైల్ మార్జిన్స్. ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆల్కహాల్ విషయంలో ఎందుకు ప్రైసింగ్ ని అంత కంట్రోల్ చేస్తుంది? బికాస్ ఇఫ్ సిస్టమ్ ఈస్ ఫుల్లీ ప్రైవేట్, బిగ్ కంపెనీస్ చీప్ ఆల్కహాల్ తో మార్కెట్ ని ఫిల్ చేసేస్తాయి. అప్పుడు చిన్న కంపెనీస్ సర్వే అవ్వలేకపోతే ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత మార్కెట్ మొత్తం ఈ పెద్ద కంపెనీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇల్లీగల్ లిక్కర్, బ్లాక్ మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ లిక్కర్ ప్రైసింగ్ అండ్ సప్లైని అగ్రెసివ్ గా కంట్రోల్ చేస్తుంది. ఇంకో బిగ్గెస్ట్ రీజన్ లిక్కర్ సేల్స్ ఆల్మోస్ట్ డైలీ క్యాష్ బిజినెస్. వర్షాలు పడ్డా, ఎకానమీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, పెట్రోల్ ప్రైసెస్ పెరిగినా ఎలా లిక్కర్ సేల్స్ ఎప్పుడు ఆగు. మీరు ఎప్పుడైనా చూస్తే లిక్కర్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంటుంది. సో ప్రతి స్టేట్ కి గ్యారంటీడ్ క్యాష్ ఫ్లో ఉంటుంది. అందుకే ఎక్సైజ్ రెవెన్యూని గవర్నమెంట్ ఒక ఫినాన్షియల్ ఆక్సిజన్ లా ట్రీట్ చేస్తాయి. అండ్ ఫిఫ్త్, ఆల్కహాల్ అనేది సోషల్లీ సెన్సిటివ్ ప్రొడక్ట్. దీని మీద ఒక ప్రాపర్ సేల్స్ కంట్రోల్ లేకపోతే ఇల్లీగల్ లిక్కర్, స్మగ్లింగ్, హెల్త్ డిజాస్టర్స్, క్రైమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇలా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ వల్ల లైసెన్సెస్, సప్లై, బ్రాండ్స్, డిస్ట్రిబ్యూషన్ అన్నిటిని డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. అందుకే లిక్కర్ బిజినెస్ లో కంపెనీస్ మనీని ఎర్న్ చేస్తాయి. కానీ బిగ్గెస్ట్ పవర్ అండ్ కంట్రోల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆల్కహాల్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కి ఇంకో బిగ్గెస్ట్ డైలీ ఇన్కమ్ సోర్స్ ఉంది. అదే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, SGST. 2023 నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో టోటల్ GST నుంచి 40,650 crore రెవెన్యూ వచ్చింది. టోటల్ GST వచ్చింది 40,650 crores. దీంట్లో స్టేట్ కి వచ్చింది 20,012 crores. మీకు తెలుసో తెలీదో కానీ మనం డైలీ కొన్ని ఆల్మోస్ట్ ప్రతి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మీద మనం GST కడతాం. ఆ GSTలో ఒక పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తే ఇంకో పార్ట్ డైరెక్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఎలా అంటే రెస్టారెంట్ ఫుడ్, షాపింగ్ మాల్స్, మొబైల్ ఫోన్స్, మూవీ టికెట్స్, సెలూన్ సర్వీస్, స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్, ఇంకా ర్యాపిడో, ఇలా ప్రతి దానికి GST సర్వీస్ ఉంటుంది. ఈ GST అనేది సమ్ ప్రొడక్ట్స్ మీద 5% ఉంటుంది, కొన్ని వాటి మీద 12%, 18%, లగ్జరీ ప్రొడక్ట్స్ అయితే 28% వరకు GST ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎసెన్షియల్స్ మీద తక్కువ GST ఉంటుంది, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రెస్టారెంట్స్. ఆల్కహాల్ అండ్ SGST తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కి ఇంకో మ్యాసివ్ రెవెన్యూ సోర్స్ ఉంది. అదే ఫ్యూయల్ వ్యాట్ అండ్ సేల్స్ ట్యాక్స్. 2023 to 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా మొత్తం పెట్రోల్ అండ్ డీజిల్ ట్యాక్సెస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ఆల్మోస్ట్ 2.7 lakh crores రెవెన్యూ జనరేట్ అయింది. అదే టైంలో ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా 3.1 lakh crore రెవెన్యూ జనరేట్ చేశాయి. అంటే ఫ్యూయల్ సెక్టర్ నుంచి సెంటర్ అండ్ స్టేట్స్ కి కలిపి 6 lakh crores పైగా మనీ జనరేట్ అయింది. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే ఈ టోటల్ స్టేట్ కలెక్షన్స్ లో తెలంగాణ షేర్ ఆల్మోస్ట్ 15,000 కోట్లు, 15,000 crores. అంటే మన స్టేట్ ఎకానమీలో ఫ్యూయల్ ట్యాక్సెస్ కి ఎంత పవర్ఫుల్ రోల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పెట్రోల్ ప్రైసెస్ పెరిగిన ప్రతిసారి కామన్ పీపుల్ కి బర్డెన్ పెరిగిన గవర్నమెంట్ రెవెన్యూస్ మాత్రం ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతాయి. తెలంగాణలో డైలీ ఫ్యూయల్ lakhs of liters కన్జ్యూమ్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ ని ఒక గ్యారంటీ డైలీ ఇన్కమ్ మెషిన్ లాగా ట్రీట్ చేస్తారు. ఈ ఆల్కహాల్, GST, ఫ్యూయల్ ఈ 3 గవర్నమెంట్ కి డైలీ క్యాష్ లోన్ జనరేట్ చేస్తే ఈ సెక్టర్ మాత్రం సైలెంట్ గా సెంట్రల్ షేర్ లేకుండా thousands of crores జనరేట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. అదే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ. 2023 to 2024 తెలంగాణ గవర్నమెంట్ కి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ద్వారా ఆల్మోస్ట్ 14,500 crores రెవెన్యూ జనరేట్ అయింది. మనం ఫ్లాట్ కొన్నా, ల్యాండ్ పర్చేస్ చేసిన, హౌస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మనకి అది జస్ట్ ప్రాపర్టీ బయింగ్ ప్రాసెస్ లా అనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఒక మ్యాసివ్ ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్. ఎందుకంటే ఇండియాలో ప్రాపర్టీ లీగల్లీ మన పేరు మీద రావాలి అంటే గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఆ రిజిస్ట్రేషన్ టైంలోనే మనం పే చేసే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ట్రాన్స్ఫర్ ఫీస్ ఇవన్నీ డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూగా కన్వర్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ లో మీరు 1 crore ఫ్లాట్ ని కొన్నారనుకోండి, అప్రాక్స్ గా స్టాంప్ డ్యూటీ అరౌండ్ 4% పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు అరౌండ్ 0.5% ఉంటుంది. ట్రాన్స్ఫర్ డ్యూటీ అరౌండ్ 1.5% ఉంటుంది. అంటే 1 crore ఫ్లాట్ మీద ఆల్మోస్ట్ 6 lakhs వరకు మనం ఈ చార్జెస్ ని గవర్నమెంట్ కే పే చేయాలి. మరి హైదరాబాద్ లాంటి సిటీస్ లో డైలీ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాపర్టీ డీల్స్ జరుగుతుంటే గవర్నమెంట్ కి ఎంత మ్యాసివ్ రెవెన్యూ జనరేట్ అవుతుందో ఇమాజిన్ చేయండి. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఎలా మనీ కలెక్ట్ చేస్తుందో చూసాం. మరి మన మనీ సెంట్రల్ కి పే చేశాక ఆ ట్యాక్సెస్ ని సెంట్రల్ ఏం చేస్తుందో చూద్దాం. మనం శాలరీ ఎర్న్ చేసిన, ఒక కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చిన, GST పే చేసిన ఆ మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మెయిన్లీ 2 levels లో రన్ అవుతుంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్. ఎగ్జాంపుల్ కి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, CGST ఇవన్నీ డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి. కానీ SGST, ఫ్యూయల్ వ్యాట్, లిక్కర్ ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ లాంటి ట్యాక్సెస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా అన్ని స్టేట్స్ నుంచి కొంచెం కొంచెం కలెక్ట్ చేసిన మనీలో కొంచెం పార్ట్ మళ్ళీ స్టేట్స్ కి రిటర్న్ ఇస్తుంది. దీనినే ట్యాక్స్ డెవల్యూషన్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని పిలుస్తారు. ఈ పార్ట్ ని కొంచెం జూమ్ ఇన్ చేసి చూడండి. ఇక్కడ తెలంగాణ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు తెలంగాణ నుంచి సెంట్రల్ కి వెళ్ళిన టోటల్ ట్యాక్సెస్ 2.34 lakh crores.
కానీ అదే సెంట్రల్ నుంచి తెలంగాణ గవర్నమెంట్కి డైరెక్ట్గా వచ్చిన అమౌంట్ 90,000 crores మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే మనం ఢిల్లీకి 100 రూపీస్ ఇస్తున్నాం, కానీ ఢిల్లీ నుంచి మనకి 35 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఆబ్వియస్గా క్వశ్చన్ రైజ్ అవుతుంది, మరి మిగతా మనీ ఎక్కడికి వెళ్తుంది? సో బేసిక్గా ఈ మనీ కంట్రీ వైడ్ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్, డిఫెన్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్. అందుకే మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ని రీడిస్ట్రిబ్యూషన్ మోడల్ అని అంటారు. అంటే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లాంటి హై గ్రోత్ స్టేట్స్ ఎక్కువ ట్యాక్సెస్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. కానీ బీహార్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎకనామికలీ వీకర్ రీజన్స్, అందుకే ఫైనాన్షియలీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఐటీ కంపెనీస్, ఫార్మా ఇండస్ట్రీస్, మ్యాసివ్ బిజినెస్ యాక్టివిటీ జరుగుతుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో. అందుకే తెలంగాణ ఇండియన్ ఎకానమీలో మ్యాసివ్ రెవెన్యూ జనరేట్ చేసే స్టేట్స్ లో ఒకటి. అయినా కూడా తెలంగాణ ఓన్ ట్యాక్సెస్ తో తెలంగాణ ఓన్ స్టేట్ బడ్జెట్ ని రన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మళ్ళీ స్టేట్స్ మీదనే ఉంటుంది. అంటే ఫైనల్ గా మనం డైలీ లైఫ్ లో పే చేసే ట్యాక్సెస్ కేవలం రోడ్స్, పెట్రోల్, ఆల్కహాల్ ప్రైసెస్ వరకే లిమిటెడ్ కావు. ఆ మనీతో కంప్లీట్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ రన్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తుందో చూసాం, కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ఈ lakhs of crores మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. గవర్నమెంట్ వచ్చిన మనీలో హ్యూజ్ పోర్షన్ ఆల్రెడీ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ కోసమే వెళ్ళిపోతుంది. లాస్ట్ 1 year 2024 నుంచి 2025 లో తెలంగాణ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ 2.91 lakh crores. స్టేట్ ని రన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 year ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి. గవర్నమెంట్ కలెక్ట్ చేసే మనీ మొత్తం డెవలప్మెంట్ మాత్రమే వెళ్ళిపోదు. స్టేట్ ని డైలీ రన్ చేయాలంటే హ్యూజ్ రన్నింగ్ కాస్ట్లు ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఎలక్ట్రిసిటీ బిల్స్, ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ ని మెయింటైన్ చేసే ఖర్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆపరేషన్స్, ట్రాన్స్పోర్టేషన్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కంటిన్యూస్ గా డైలీ మనీని కన్జ్యూమ్ చేస్తాయి. చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, మన స్టేట్లో తెలంగాణ సీఎందే హైయెస్ట్ గవర్నమెంట్ శాలరీ అనుకుంటాం, కానీ సీఎం శాలరీ అరౌండ్ 4 lakhs per month వరకు ఉంటుంది అలవెన్సెస్ తో కలిపి. ఇక్కడికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, కొన్ని సీనియర్ గవర్నమెంట్ పొజిషన్స్ లో ఎస్పెషల్లీ లైక్ చీఫ్ ఇంజనీర్స్, పిఎస్యూ హెడ్స్, సీనియర్ స్పెషలిస్టులు, పవర్ సెక్టర్ అఫీషియల్స్, వీళ్ళ శాలరీస్ సీఎం శాలరీ కన్నా ఎక్కువే ఉంటాయి. రీసెంట్ గా తెలంగాణ చీఫ్ సెక్రటరీ చెప్పిన డేటా ప్రకారంగా పవర్ యూటిలిటీస్ లో కొంతమంది చీఫ్ ఇంజనీర్ శాలరీస్ 7 lakhs per month వరకు వెళ్ళాయని డిస్కషన్స్ కూడా వచ్చాయి. రియాలిటీలో గవర్నమెంట్ సిస్టమ్ రన్ చేయడానికి థౌసండ్స్ ఆఫ్ హైలీ పెయిడ్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు. ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీ శాలరీస్ ఒక సైడ్ అయితే, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కూడా తెలంగాణ బడ్జెట్ లో ఒక మేజర్ పార్ట్. ఇక్కడ గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది 17,000 crores పైన ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేస్తుంది. ఇందులో మళ్ళీ రిటైర్డ్ టీచర్స్, పోలీస్, ఆర్టీసీ స్టాఫ్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ మంత్లీ పెన్షన్స్ వెళ్తాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెన్షన్ లాంటి ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్, ఎవ్రీ మంత్ కంపల్సరీగా పే చేయలేదు. ఇలా శాలరీస్, పెన్షన్స్ లాంటి ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీతో పాటు గవర్నమెంట్ కి ఇంకో మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ సెక్టర్ కూడా ఉంటుంది. అదేంటంటే గవర్నమెంట్ కి రోడ్స్ ఇంపార్టెంట్, హాస్పిటల్స్ ఇంపార్టెంట్, కానీ లాంగ్ టర్మ్ లో కంట్రీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే బిగ్గెస్ట్ సెక్టర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. 2024 నుంచి 2025 లో తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద అరౌండ్ 21,292 crores స్పెండ్ చేస్తుంది. ఇందులో గవర్నమెంట్ స్కూల్స్, యూనివర్సిటీస్, హాస్టల్స్, మిడ్ డే మీల్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ ఎడ్యుకేషన్ బడ్జెట్ లోనే వస్తాయి. మనం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చదివిన, లో ఫీజుతో యూనివర్సిటీలో సీట్ వచ్చిన, హాస్టల్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకున్న, దాని వెనకాల గవర్నమెంట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ స్కూల్ రన్ చేయాలంటే టీచర్ శాలరీస్, బిల్డింగ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, మిడ్ డే బిల్స్ ఇవన్నీ కంటిన్యూస్ గా ఫండ్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ తెలంగాణ లాంటి స్టేట్స్ లో lakhs of స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతున్నారు. అందుకే ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్స్ ఒక ఎక్స్పెన్స్ లా కాకుండా ఫ్యూచర్ జనరేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ లా చూస్తాయి. ఎడ్యుకేషన్ తర్వాత గవర్నమెంట్ కి ఇంకో మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ హెల్త్. 2024 to 2025 లో తెలంగాణ హెల్త్ సెక్టర్ మీద నియర్లీ 11,468 crores స్పెండ్ చేసింది, విచ్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఫ్రీ ట్రీట్మెంట్స్. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డైలీ lakhs of people ట్రీట్మెంట్ జరుగుతుంది. పేషెంట్ కి ట్రీట్మెంట్ ఫ్రీగా అనిపించిన రియాలిటీలో సిస్టమ్ రన్ చేయడానికి హ్యూజ్ మనీ కావాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ డాక్టర్స్ కి శాలరీస్, మెడికల్ ఎక్విప్మెంట్ కి అయ్యే ఖర్చు, ఇంకా మెడిసిన్స్, హాస్పిటల్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఫండ్స్ తోనే నడుస్తాయి. హెల్త్ సెక్టర్ తో పాటు గవర్నమెంట్ ఇంకో మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అదే అగ్రికల్చర్. ఇది ప్రాఫిట్ సిస్టమ్ కాదు, సర్వైవల్ సిస్టమ్. 24,000 crores కి పైన ఎక్స్పెండిచర్ తో తెలంగాణ ఫైనాన్షియల్ సిస్టమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్. ఇది మనలో చాలా మంది తెలియపోవచ్చు, కానీ ప్రతి ఫార్మర్ దగ్గర గవర్నమెంట్ రైస్ కొనుక్కుంటుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ రైస్ మిల్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మధ్యలో ఎందుకు వస్తుంది? సో లిక్కర్ లాగానే గవర్నమెంట్ వేర్ హౌస్ లో క్రాప్స్ ని స్టోర్ చేసి ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటుందా? ఇది తెలియాలంటే ఒక ఫార్మర్ స్టోరీ తెలియాలి ఫస్ట్. ఇండియాలో lakhs of farmers ఒకేసారి ప్యాడీ హార్వెస్ట్ చేస్తారు. అప్పుడు మార్కెట్ లో సప్లై సడన్ గా పెరిగిపోతుంది. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ప్రైవేట్ ట్రేడర్స్ ఫార్మర్స్ ని లో ప్రైసెస్ కి ప్రెజర్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఫార్మర్ ఒక క్వింటాల్ ప్యాడీ గ్రో చేయడానికి 2,200 rupees స్పెండ్ చేశారనుకోండి, కానీ హార్వెస్ట్ సీజన్ లో ట్రేడర్స్ సప్లై ఎక్కువ ఉంది, 1,700 rupees మాత్రమే ఇస్తామని చెప్పొచ్చు. ఇలా చేస్తే ఫార్మర్స్ కి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన క్రాప్ కి స్టోరేజ్ ఉండదు, లోన్స్
లోన్స్ ఉంటే ఇమీడియట్ మనీ కావాలి. అందుకే ఫార్మర్స్ కి బార్గెనింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే గవర్నమెంట్ ఎంఎస్పీ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మార్కెట్ క్రాష్ అయినా సరే మినిమం ఈ రేట్ కి గవర్నమెంట్ కొంటుందని గ్యారంటీ. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ లిక్కర్ బిజినెస్ లాగా ఇక్కడ మోస్ట్లీ ప్రాఫిట్ ఎర్న్ చేయదు. యాక్చువల్లీ చాలా సార్లు లాసెస్ కూడా వస్తాయి. ఎందుకంటే ఎంఎస్పీ పేమెంట్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రైస్ మిల్ చార్జెస్, ఫ్రీ రేషన్ స్కీమ్స్ ఇవన్నీ కలిపి హ్యూజ్ బర్డెన్ అవుతుంది. కానీ స్టిల్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫార్మర్స్ లాసెస్ ని అవాయిడ్ చేయడానికి, పూర్ ఫ్యామిలీస్ కి బడ్జెట్ లో రేషన్ ఇవ్వడానికి, ఫ్యూచర్ ఫుడ్ షార్టేజ్ రాకుండా స్టాక్ మెయింటైన్ చేయడానికి. సో లిక్కర్ సిస్టమ్ ప్రాఫిట్ మెషిన్ అయితే రైస్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ మాత్రం ఫార్మర్స్ కొలాప్స్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక సేఫ్టీ సిస్టమ్. అందుకే ఇక్కడ గవర్నమెంట్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్కమ్ జనరేట్ చేయడం కంటే ఆ ఇన్కమ్ తో పాటు స్టేట్ ని ఫినాన్షియలీ బ్యాలెన్స్ చేయడం. ఏ పార్టీ గెలిచినా బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇదే. కానీ ఇక్కడే సిస్టమ్ వెనకట్లో ఉన్న రియల్ ఫైనాన్షియల్ ప్రెజర్ పాయింట్ ఉంటుంది. అదే మనందరికీ ఉండే కామన్ డౌట్. ఇప్పుడు లిక్కర్ నుంచి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, జిఎస్టీ నుంచి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ఫ్యూయల్ ట్యాక్సెస్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ఇంత మనీ వస్తుంటే మరి గవర్నమెంట్ కి మళ్ళీ లోన్స్ ఎందుకు కావాలి? ప్రతిరోజు మనం అందరం మన పాకెట్ నుంచి లాక్స్ ఆఫ్ క్రోర్స్ ట్యాక్సెస్ కొంటున్నాం. కానీ రియాలిటీ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కన్నా స్టేట్ రన్ చేయడానికి అయ్యే ఎక్స్పెన్స్ ఇంకా ఎక్కువ. అందుకే గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, వెల్ఫేర్ స్కీమ్స్, శాలరీస్, పెన్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కోసం మ్యాసివ్గా లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదే తెలంగాణ ఫినాన్షియల్ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ చాప్టర్. బికాస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్కమ్ కన్నా ఎక్కువ స్పెండ్ చేసిందంటే ఈఎంఐ బర్డెన్ పెరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్ గవర్నమెంట్స్ కూడా రావచ్చు. 2024 to 2025లో తెలంగాణ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ అమౌంటే ఆల్మోస్ట్ 17,730 crores. అంటే స్టేట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ మనీలో హ్యూజ్ పోర్షన్ రోడ్స్, హాస్పిటల్స్ కాకుండా పాత లోన్ పే చేయడానికి వెళ్ళిపోతుంది. ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ పక్కా మాట్లాడాలి. అసలు గవర్నమెంట్కి అప్పు ఎవరిస్తారు అంటే ఈ గవర్నమెంట్ వెళ్ళి లోన్ తెచ్చుకుంటుంది కదా, ఎలా తెచ్చుకుంటుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఈ గవర్నమెంట్కి డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మనీ ప్రింట్ చేసి తెచ్చుకుంటుందని. కానీ ఇన్ రియాలిటీ కంప్లీట్లీ దేర్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. స్టేట్ గవర్నమెంట్స్ డైరెక్ట్గా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకో. ఇన్స్టెడ్ గవర్నమెంట్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఆర్ ఎస్డిఎల్స్ అనే బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఎస్డిఎల్ బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది, వాటిని ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది అండ్ ఆక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర 10,000 రూపీస్ బారో చేసుకుంటే 5 years తర్వాత ఇంట్రెస్ట్ తో బ్యాక్ ఇస్తానని రిటర్న్ ప్రామిసరీ నోట్ ఇస్తాం. ఆ రిటర్న్ ప్రామిసరీ నోట్ లో ఉండే టైపే ఈ బాండ్. ఎగ్జాక్ట్లీ అదే పని గవర్నమెంట్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ లో చేస్తారు. ఇక్కడ మెయిన్ గా గవర్నమెంట్ బాండ్స్ కొనే వాళ్ళు ఎవరంటే బ్యాంక్స్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్ కంపెనీస్. అంటే డైరెక్ట్ గా మన బ్యాంక్ లో పెట్టిన సేవింగ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, పిఎఫ్ మనీ ఫైనల్ గా గవర్నమెంట్ దగ్గర ఈ మనీ మొత్తం లోన్స్ గా వెళ్తాయి. ఇక్కడ ఆర్బీఐ డైరెక్ట్ గా స్టేట్స్ కి ఫ్రీగా మనీ ఇవ్వదు. ఇన్స్టెడ్ ఆర్బీఐ జస్ట్ ఒక ఆప్షన్ మేనేజర్ లాగా వర్క్ చేస్తుంది. సపోజ్ తెలంగాణ 10,000 crores లోన్ తీసుకుంది అనుకోండి, అందులో 7.5% ఇంట్రెస్ట్ అంటే ఇయర్లీ 750 crores. 10 years తర్వాత ఒరిజినల్ గా 10,000 crores కూడా రిటర్న్ చేయాలి. దాంతో టోటల్ రీపేమెంట్ అమౌంట్ ఆల్మోస్ట్ 17,500 crores. సింగిల్ లోన్ కి ఇంత అమౌంట్ పే చేస్తే లాక్స్ ఆఫ్ క్రోర్స్ కి టోటల్ డెట్ ఉంటే ఎంత బర్డెన్ ఉంటుందో ఇమాజిన్ చేయండి. రీసెంట్ బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారంగా తెలంగాణ టోటల్ పబ్లిక్ డెట్ ఆల్మోస్ట్ 6 lakh crores దగ్గర రీచ్ అవుతుంది. అంటే మన స్టేట్ ఎకానమీ సైజ్ తో కంపేర్ చేసిన డెట్ బర్డెన్ ర్యాపిడ్లీ పెరుగుతుంది. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హోమ్ లోన్ లాంటిది. ఇనిషియల్లీ ఈఎంఐ మేనేజబుల్ గానే ఉంటుంది, కానీ శాలరీ కన్నా ఎక్స్పెన్సెస్ పెరిగితే లైక్ మన పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లోను ఎలా పెరిగిపోతుందో ఒక స్టేజ్ తర్వాత ఇన్కమ్ కన్నా ఈఎంఐస్ ఎక్కువైపోతాయి. స్టేట్స్ కి కూడా ఎగ్జాక్ట్ సేమ్ డేంజర్ ఉంటుంది. అందుకే ఎకానమీస్ ఎప్పుడు 3 మేజర్ ఇండికేటర్స్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. స్టేట్ ఇయర్లీ ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి లోన్స్ తీసుకోవాలి. డెఫిసిట్ ఎక్కువైతే ఎవ్రీ ఇయర్ డెట్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్, డెట్ టు జిఎస్డిపి రేషియో. స్టేట్ టోటల్ డెట్ ని స్టేట్ ఎకానమీ సైజ్ జిఎస్డిపితో కంపేర్ చేస్తారు. కానీ జిఎస్డిపి గ్రోత్ స్లో అయ్యి డెట్ ఫాస్ట్ గా పెరిగితే స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ వీక్ అవుతుంది. థర్డ్, ఇంట్రెస్ట్ బర్డెన్. స్టేట్ బడ్జెట్ లో ఇంత పార్ట్ జస్ట్ ఇంట్రెస్ట్ పే చేయడానికి పోతుంది. ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి మనీ మిగలదు. రోడ్స్, ఇరిగేషన్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్ని రియల్ గ్రోత్ కి ఫండ్స్ కట్ అయిపోతాయి. సింపుల్ లాజిక్, డెట్ ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్ కి యూజ్ అయితే ఎకానమీ గ్రో అవుతుంది, రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది, రీపేమెంట్ కూడా ఈజీ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే డెట్ ఎక్కువయ్యి ఇంట్రెస్ట్ పేమెంట్స్ హెవీ అయితే స్టేట్ డెట్ ట్రాప్ లో పడిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ కొత్త లోన్స్ తీసుకొని పాత లోన్స్ ఇంట్రెస్ట్ రీపే చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ వర్స్ట్ కేస్ సినారియోస్ లో ఫ్యూచర్ జనరేషన్స్ పే చేసే ట్యాక్సెస్ మొత్తం డెవలప్మెంట్ కోసం కాకుండా జస్ట్ ఓల్డ్ లోన్స్ రీపే చేయడానికి స్పెండ్ అయ్యే డేంజర్ ఉంటుంది. ఈ వీడియోలో చాలా సెక్టర్స్ లో ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసాం. సెంట్రల్ కి ఒక స్టేట్ ఇచ్చే ఫండ్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ తీసుకునే లోన్స్ వరకు అన్ని కవర్ చేసాం. ఈ వీడియో అంతా ఒక చిన్న వర్డ్ చుట్టూ తిరిగింది, అదే గవర్నమెంట్ మనీ. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాం. జిఎస్టీ పే చేసేది నువ్వు,
మంత్ అయితే పే చేసేది నువ్వు, పెట్రోల్ కొట్టించుకుంటే ట్యాక్స్ పే చేసేది నువ్వు. ఇలా ఎవ్రీ సెక్టర్లో నువ్వు ట్యాక్సెస్ పే చేస్తున్నావు. ఇంకా మీరు బ్యాంక్స్లో FDs పెట్టినా సేవింగ్స్ పెట్టినా అదే బ్యాంక్స్ గవర్నమెంట్ బాండ్స్ని కొని మీ మనీనే గవర్నమెంట్కి లోన్స్గా ఇస్తున్నాయి. అంటే ఈ గవర్నమెంట్ స్పెండ్ చేసిన మనీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏదో ఒక ప్లేస్లో మన పాకెట్ నుంచి వెళ్తున్న మనీయే. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు మన చేతిలో ఏం పవర్ ఉంది, మనం కామన్ మ్యాన్ కదా, మొత్తం పవర్ అంతా గవర్నమెంట్ చేతిలో కదా ఉందని. ఆ పవర్ గవర్నమెంట్కి ఇచ్చింది మనమే కదా, ఓటేసి గెలిపించింది మనమే కదా, ఆ బడ్జెట్ డిసిషన్ తీసుకునే పవర్ వాళ్ళకి ఇచ్చింది మనమే కదా. మనం వాళ్ళకి అంత పవర్ ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పు, మనకు పవర్ ఏం లేదంటావా? ఈ ఒక్క వీడియోతో చేంజ్ వస్తుందా అని అంటే చేంజ్ అనేది సెకండరీ. ఫస్ట్ ఎంతమందికి అసలు మనకి ఏం కావాలో తెలుసు, అసలు మనకి ఏం కావాలని తెలిసే అవేర్నెస్ ఎంతమందికి ఉంది? నేనేం బిలీవ్ చేస్తానంటే మనలాంటి కామన్ సిటిజన్కి కూడా వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, అంటే అట్లీస్ట్ మన స్టేట్లో ఏం జరుగుతుందనే ఒక కామన్ అవేర్నెస్ మనకు తెలియాలి. మనకి కానీ అవేర్నెస్ ఉంటే ఎవ్రీ ట్యాక్స్ యాక్ట్ని క్వశ్చన్ చేస్తాం, ఎవ్రీ లోన్ అనౌన్స్మెంట్ వెనకతున్న రీజన్ ఏంటని ఆలోచిస్తాం. అదే కానీ అవేర్నెస్ లేకపోతే వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఏదో చూస్తున్నాం అంతే. మనకే కానీ అవేర్నెస్ ఉంటే మన మనీని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా అని జడ్జ్ చేయగలుగుతాం. అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ప్రతి స్కీమ్ వెనకాతల ఇది పొలిటికల్ గెయిన్ కోసమా లేదా మన గ్రోత్ కోసమా అని జడ్జ్ చేయగలం. ఈ వీడియో వెనకాతల ఎన్నో హార్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్ ఉంటుంది. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కాదు, మన పాకెట్ నుంచి బయటికి వెళ్తున్న మనీ ఏమవుతుందని తెలియడం కోసం. ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో నుంచి చేంజ్ వస్తుందా లేదా అన్నీ సెకండరీ. బట్ అవేర్నెస్ ఉంటే అట్లీస్ట్ ఏం జరుగుతుందన్న క్లారిటీ ఉంటుంది. అవేర్నెస్ ఉంటే మన డెసిషన్స్ వైస్గా ఉంటాయి. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ వీడియో. ఎవ్రీ వీక్ ఇలానే మంచి రీసెర్చ్తో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి మీకోసం మంచి కాంటెంట్ తీసుకొని వస్తాం. మీరు చేయాల్సింది జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.